హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అరుణ రాయల్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి బుడంకాయల గురించి. మీరు ఎప్పుడైనా బుడంకాయలు విన్నారా? వీటిని మనం ఉప్పు మిరపకాయలు అలా పెట్టుకుంటాం, యాస్టిస్గా అలా పెట్టుకుంటాం. చూడడానికి చిన్న చిన్న పిచ్చి దొండకాయలాగా అనిపిస్తాయి. ఇంకా వాటిని అయితే రంగమంటి నీట్గా కడిగిచ్చేశారు. ఇంకా మా మావయ్య నేను అవి కటింగ్ పనిలో ఉన్నాము. మా మావయ్య వాటి తొడాల వరకు తీస్తున్నారు, నేనైతే కటింగ్ చేయాలి. ఇది ఒక పెద్ద ప్రాసెస్. ఉప్పు మిరపకాయలు ఎలా చేస్తారు, యాస్టిస్గా అలాగే చేస్తారు. కట్ చేసి మధ్యలో నానపోసేసి ఎండ కారిపోయడం ఇదంతా. ఇంకా నేను మా మామయ్య అయితే బుడంకాయలు కట్ చేయడం స్టార్ట్ చేసేసాము. ఇక్కడ మా ఆయన మమ్మల్ని వీడియో తీస్తున్నాడు. నాకు బేసిక్గా కట్ చేయడం అంటే చాలా ఇష్టం. బట్ ఇవి చిన్న చిన్నగా ఉంటాయి కదా, లేట్ ప్రాసెస్, బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది కూర్చొని కట్ చేసేసరికి. ఇంకా నయము ఈసారి చాలా తక్కువగా ఉన్నాయి. ఎక్కువ ఉంటే మనకి ఇంకంతే, అస్సలు కట్ చేయలేము, చాలా లేట్ అయిపోతుంది. మా 4 పీసెస్గా కానీ 2 పీసెస్గా కానీ మనకి ఇష్టము, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇవి ఎండకి ఎండేసరికి చాలా దగ్గరగా వచ్చేస్తాయి. కొంచెం చేదనిపిస్తాయి, కొంచెం కాదు చాలానే చేదనిపిస్తాయి. బట్ ఫైనల్గా మొత్తం ప్రిపేర్ అయ్యేసరికి కొంచెం చేదు తగ్గుతుంది, మజ్జిగలో నానబేస్తారు కాబట్టి. నేను కటింగ్ చేసేలోపు అక్కడ మీకు ఒక విషయం చెప్తాను. 2 డేస్ బ్యాక్ నాకైతే అసలు నార్మల్గా మనకు బేబీ మూమెంట్స్ తెలుస్తూ ఉంటాయి కదా, ఇంకా 3-4 డేస్లో నాకు 7th మంత్ పెట్టుద్ది అన్నప్పుడు ఇంకా 2 డేస్ బ్యాక్ మూమెంట్స్ ఏం తెలియలేదు నాకు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం అర్థం కాలేదు. నార్మల్గా డైలీ తెలుస్తూ ఉంటాయి, రెగ్యులర్గా హెవీగానే అనిపిస్తూ ఉంటాయి, బేబీ బాగా స్టమక్ పైకి వస్తున్నట్టుగా. కానీ నాకేంటో అలా అనిపించింది, అందువల్ల ఈవినింగ్ వరకు చూసాము. బట్ ఈవినింగ్ కూడా నాకు అంతేం తెలియలేదు. ఇంకా చాలా టెన్షన్ పడిపోతున్నాం, ఎందుకు రిస్క్ తీసుకోవడం, హాస్పిటల్కి వెళ్దామని చెప్పి హాస్పిటల్కి వెళ్దాము. అక్కడైతే ఇంకా డాక్టర్ స్కానింగ్ తీస్తే ఏం లేదు, బేబీ లెగ్స్ హ్యాండ్స్ బాగా మూవ్ చేస్తుంది. బట్ నాకైతే నార్మల్గా బయటకైతే ఏం తెలియట్లేదు. అక్కడ స్క్రీన్లో మాత్రం బాగా కాళ్ళు చేతులు కదిలించడం బాగా కనిపిస్తుంది. అప్పుడు డాక్టర్ చెప్పింది, ఏం కాదమ్మా ఒక్కోసారి. అందులో నాకు వచ్చేసి మెడకి బేబీ పేగేసుకుని ఉంది, అదేమన్నా కొంచెం టైట్ అయినప్పుడు భయపడి అలాగే ఉండిపోయి ఉంటుంది. కాళ్ళు చేతులు ఆడించినా కూడా మనకు బయటికి అంతగా తెలియదు అని చెప్పారు. సో ఎప్పుడైనా మూమెంట్స్ తెలియనప్పుడు ఏమైనా జ్యూస్ తాగి 10 to 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి గమనించుకోవాలి అన్నారు. అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పారు. అప్పుడు కొంచెం మంచిగా అనిపించింది మాకు. మీ లైఫ్లో ఎవరికైనా ఎప్పుడైనా ఇలా అనిపించిందా? కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా చెప్పండి. ఇంకా నా బుడంకాయలు కట్ చేయడం మొత్తం అయితే అయిపోయింది. ఇంకా బాక్స్లో పెట్టేసి అత్తమ్మకి ఇచ్చేస్తే అత్తమ్మ దాంట్లో కావాల్సినంత కల్లుప్పు, ఇంకా ఒక 3 మజ్జిగ ప్యాకెట్ల వరకు వేసి కిందికి పైకి బాగా కులికిచ్చారు. ఇంకా కొద్దిసేపు మజ్జిగలోనే బాగా నానాలి. ఆ ఉప్పు మజ్జిగ వల్ల కొంచెం దానికి ఉన్న చేదు మొత్తం పోతుంది. తర్వాత నానిన తర్వాత ఎండలో ఆరిపోసుకోవాలి. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి వాటి మళ్ళీ మజ్జిగలో పోయాలి. ఇట్లా 4-5 డేస్ చేయాలనుకుంటాను, మజ్జిగలోనే పోయడం, ఇంకా ఎండ పోయడం ఇట్లా. ఆ తర్వాత మొత్తానికి ఇంకా ఎండలో పోస్తూ ఉండాలి, ఆ మజ్జిగను పడేసి. ఇట్లా ఎండలోనే పెట్టుకుంటే ఒక 10 డేస్ అలా మొత్తానికి బాగా ఎండిపోతాయి. ఆ తర్వాత మనం బాక్స్లో తీసుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. కావాల్సినప్పుడు ఉడియాలు ఎలా వేయించుకుంటాం, లైట్గా ఆయిల్ వేసుకొని వేయించుకోవడమే. ఇంకా పప్పులో కానీ సాంబార్లో కానీ దేంట్లో నంచుకొని తినొచ్చు. అవును, వీటిని మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.